అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రశాంతి వి, లైఫ్ స్కిల్స్ కోచ్ ఫర్ చిల్డ్రన్ త్రూ శ్లోకాస్. మనం మన నిత్య జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో పిల్లల మీద గబగబా అరిచేసి మళ్ళా మన పని ఒత్తిడిలో మనం నిమగ్నమైపోతూ ఉంటాం. కానీ పిల్లల్లో ఆ బాధ మాత్రం అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకటే. అందరి పిల్లలు ఒకలాగా ఉండరు కదండి. చింతామణి పుత్ర పుత్రికా యస్యాస్త సధన్యా గృహిణి అంటే దీని అర్థం, ఎవరికైతే మంచి ఆలోచనలు గల సంతానం ఉంటుందో ఆ గృహిణి ధన్యురాలు అని అర్థం. చిన్నపిల్లలు కదండి, పెరిగే వయసు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనమే వాళ్ళని సంతోష సమయాల్లో, హ్యాపీ మూడ్స్లో ఉన్నప్పుడు మన దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళకి చెప్పుకోవాలి. ఏమిటంటే, నాన్న, ఎప్పుడైనా నేను కోప్పడినప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు తిడితే బాధపడకు. నా కోపం వెనుక ఉన్న బాధని అర్థం చేసుకొని సైలెంట్గా ఉండిపో. ఎదురు మాట్లాడవద్దు. ప్రతి కోపం వెనుక కారణమైతే ఉంటుంది కదా అని అనుకొని సైలెంట్గా ఉండిపో. కానీ ఆ రోజు సాయంత్రం కానీ లేదా మరుసటి రోజు కానీ నువ్వు ఆ పని ఎందుకు చేయవలసి వచ్చిందన్న కారణాలు మాత్రం నాతో షేర్ చేసుకో అని పిల్లలను ముందుగానే ప్రాంప్ట్ చేసి పెట్టామంటే వాళ్ళు మనతోనే కాదు, సామాజిక పరంగా కూడా ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఇలా ఉంటే ఇది తల్లి పక్షి, ఇది తండ్రి పక్షి. తల్లిదండ్రులు ఇద్దరు ఇలా ఉండగలిగితే పిల్లలు మన దగ్గర ఇలా ఉంటారండి. తండ్రి దగ్గరైనా కూడా ఇలాగే ఉంటారండి. మన మాటకు విలువనిస్తారు. ఎంత సంతోషంగా ఉంటుంది కదండి ఆ కుటుంబం. ఇదండి నేను చెప్పాలనుకున్నది. మరి నేను చెప్పిన విషయంలో కానీ మరింకేదైనా విషయం కానీ నాతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం సొల్యూషన్స్ని షేర్ చేసుకుందాం. నమస్తే.